జనవరి 3న మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే భూములు బంగారం కొంటూనే ఉంటారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే జనవరి 3న వచ్చే ఈ పౌర్ణమి అండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లం పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఈ యొక్క పౌర్ణమి అండి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఎందుకంటే మనకు కొత్త సంవత్సరంలో వస్తున్న మొదటి పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే గనక బెల్లం పరిహారం చేయండి. ఇక్కడ చూసే విధంగా ఏంటంటే గనక ఇంత బంచి బెల్లం అనేది మనకు బయట దొరుకుతుంది కదండి. అయితే ఆ బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం అంత బెల్లాన్ని తీయండి. ఇలా ఇక్కడ చూయించే విధంగా యాజ్ ఇట్ ఈస్గా చేసుకొని ఆ బెల్లం పైన మీరు భూములు కొనాలి, బంగారం కొనాలని రాయండి. రాసేసి ఏంటంటే గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ ఎక్కడికైనా పర్వాలేదండి వెళ్ళండి. మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉంటుంది కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక రావి చెట్టుని కానీ వేప చెట్టుని కానీ తాకి నమస్కారం చేసుకొని మా అవసరం కోసం చేస్తున్నాం, మాకు మంచి జరగాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గోతిని తీసి బెల్లాన్ని పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా వచ్చిన 3 నెలలు కానీ లేదంటే కనుక చెప్పాలంటే 41 రోజుల్లో కానీ మీరు అనుకున్నది జరుగుతుందన్నమాట. భూమి కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కోరుకుంది జరగటం కానీ ఇదంతా కూడా జరుగుతుందండి. ఈ పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీ లైఫ్లో ఉండే సమస్యలు పోయి మీకు అదృష్టం, ఐశ్వర్యం విపరీతంగా కలుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి.